తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఈ రోజుల్లో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నది ఏమిటి అని మన సాధారణంగా చూస్తే గనక వివాహం విషయంలో, ఆ తర్వాత సంతానం విషయంలో. వీటి గురించి జాతకాలు చూసేటప్పుడు కానీ ఇలా తెలుస్తాయా అంటే తెలుస్తాయనే చెప్తారండి. పెళ్లి చాలా అతి కష్టం మీద జరుగుతుంది ఈ రోజుల్లో చూస్తున్నాం. 30 దాటితే గానీ కొంతమందికి సంబంధాలు కుదరట్లేదు, కొంతమంది దగ్గర దాకా వచ్చి దూరం అవుతున్నాయి. అలాంటి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ చేశాం. అయితే పెళ్లి కష్టంగానో లేకపోతే ఏదో ఇదిగానో జరిగిన తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొనేటువంటి సమస్య సంతానం. అసలు ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎన్ని మాటలు పడుతూ ఉంటారు. అమ్మ అన్న పిలుపును నోచుకొని ఎంతో మంది ఆడపడుచులు చాలా బాధపడుతూ ఉంటారండి. అయితే ఇలాంటి వాళ్ళకి జాతకంలో అసలు తెలుస్తుందా వీళ్ళకి సంతానం ఇబ్బంది ఉందని అని చెప్పి ఒక రీసెర్చ్ అనేది చేస్తే అందులో తెలిసిన విషయం ఏంటంటే జాతకంలో ఖచ్చితంగా తెలుస్తుంది. చిన్న చిన్న సవరణలు చేసుకుంటే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అనే విషయం బయటపడింది. మరి ఎలా, అసలు సాధారణంగా వచ్చేటువంటి దోషాలు ఏముంటాయి, అవి ఎలా సరిదిద్దుకోవచ్చు, వీటి గురించి ఒక రీసెర్చ్ చేసి వివరణాత్మకంగా మనకి వీడియోస్ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడి సంతానానికి సంబంధించి అసలు వ్యక్తులకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడొచ్చు, పరిహార మార్గాలేంటి, ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. సంతానానికి సంబంధించి ఒక వ్యక్తి జాతకంలో ఎలాంటి ఇబ్బందులు చూపిస్తుంది, ఎందుకు అసలు సంతానం కలగదు, సాధారణంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఎలా పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా ఇవాళ మనం ప్రత్యేకించి ఆడ సంతానము లేకుంటే మగ సంతానం కానీ, ట్విన్స్ లేకపోతే ట్రిప్లెట్స్ ఇలా పుడతారా పిల్లలు అనేది ముందుగానే తెలుస్తుందా, అవి ఎలా తెలుసుకోవచ్చు జాతకంలో, గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మరి ఇవాళ ఆసక్తికరమైన అంశం. చాలా మంది ఏంటంటే ఆడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటి వరకు మగ పిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే కనుక మగ సంతానం కోసం ఎదురు చూస్తారు. అందరూ సమానమే, కానీ వాళ్ళకి ఆ కోరిక ఆశ అనేది ఉండడం సహజం మనుషులుగా మనందరికీ. అలాగే ట్విన్స్ కవలాలు పుడితే బాగుంటుందని ఇలాగా అడుగుతూ ఉంటారు. అందులో మళ్ళీ ఆడ మగ ఇద్దరు ఒకసారి పుడితే అది ఇంకా సంతోషం. అయితే ఇవి మనకి ముందుగానే జాతకంలో తెలుస్తాయా? అవునండి, 100% తెలుస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే చూసి జాతకం చెప్పాలంటే అన్ని కూడా లగ్నం నుంచే చెప్పాలండి. రాశి నుంచి ఓన్లీ ఏంటంటే గోచారం అన్నమాట. ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతుంది, ఏ సంవత్సరం ఇల్లు కొనుక్కుంటారు, ఏ సంవత్సరం ప్రమోషన్ వస్తుంది, ఇవన్నీ రాశి నుంచి గోచారిచ్చే చెప్పాలి. జాతకంలో అసలు ఉందా లేదా అనేది చెప్పాలంటే కూడా ఖచ్చితంగా లగ్నం నుంచి చెప్పాలన్నమాట. సో లగ్నం నుంచి మనం లెక్క పెడితే కనుక పంచమ స్థానం ఏమైంది అనేది చూడాలి. సో పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది, పంచమ స్థానాధిపతి ఏ హెడ్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ధనుర్లగ్నం తీసుకున్నాం అనుకోండి. ధనుర్లగ్నానికి పంచమ స్థానం అవుతుంది మేషం అవుతుంది. మేషరాశి అధిపతి కుజుడు అవుతాడు అనమాట. కుజుడు అంటే మగవాడు అనమాట, పురుష గ్రహం. సో అలా పక్క పెట్టాం. కానీ ఆ పంచమ స్థానంలోనే స్త్రీ గ్రహం అయిన చంద్రుడు ఉన్నాడు అనుకోండి, సో అప్పుడు స్త్రీ గ్రహం అవుతుంది అనమాట. సో అలా ఇదే మనకి పంచమ స్థానాధిపతి బుధుడు అయ్యాడు అనుకోండి, లేదంటే బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ట్విన్స్ అవుతారు అనమాట. సో సాధారణంగా అలా 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఇలా తెలుస్తుంది. అయితే కేవలం ఇప్పుడు మీరు అన్నట్టుగా కేవలం మగ సంతానమే అనేది ముందుగానే తెలుస్తుంది అంటారు? తప్పకుండా తెలుస్తుంది. ఉదాహరణకి ఏంటంటే మేష లగ్నం వాడు ఉన్నారు అనుకోండి, మేష లగ్నం వారికి పంచమ స్థానం ఏంటంటే సింహరాశి అయింది. సింహరాశి అధిపతి సూర్యుడయ్యారు. సో సూర్యుడయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మగ సంతానం పడుతుంది. అలాగే మనకి కర్కాటక లగ్నం అయింది, లేదంటే కర్కాటక రాశి. ఇప్పుడు రాశి కూడా జస్ట్ చెక్ చేసుకోవచ్చు ఊరికే. అటు మేషరాశి కానీ మేషలగ్నం కానీ పంచమ స్థానాధిపతి సూర్యుడయ్యాడు కాబట్టి మనకి ఖచ్చితంగా కంపల్సరీ మగ పిల్లాడు పుడతారు. అలాగే కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నం కానీ పంచమ స్థానాధిపతి వృశ్చిక రాశి అధిపతి కుజుడయ్యాడు కాబట్టి మగ సంతానం పుట్టేందుకు అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్కి సింహరాశి కానీ సింహలగ్నం కానీ పంచమ స్థానాధిపతి ధనురాశి అధిపతి అయిన గురువు అవుతారు కాబట్టి పురుష గ్రహం కాబట్టి మగ సంతానం పుట్టేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వృశ్చిక లగ్నం కానీ వృశ్చిక రాశి వారి కానీ పంచమ స్థానాధిపతి మీనం అయింది కాబట్టి మనకు మగ సంతానం పుట్టేందుకు అవకాశం ఎక్కువగా అనమాట. ఇలా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ధనుర్లగ్నం కూడా, ధనుర్లగ్నానికి పంచమ స్థానాధిపతి మెయిన్గా ఏంటంటే మేషం అయింది. మేషరాశి అధిపతి కుజుడేడు కాబట్టి కుజుడు మెయిన్గా పురుష గ్రహం కాబట్టి మగ సంతానం పుడుతుందని తెలుసుకోవచ్చు. ఇక
ఒకవేళ ఆడ సంతానం అయితే గనక Okay. ఉదాహరణకి తప్పకుండా. మాట్లాడుకుందాం. ఉదాహరణకి ఆహార సంతానం అయితే కనుక మిథున్ రాశి కానీ మిథున్ లగ్నం కానీ ఉమ్, దాని పంచమ స్థానాధిపతి తులారాశి అవుతాడు. ఉమ్, తులారాశి అధిపతి శుక్రుడు అయ్యమాట. శుక్రుడు కాబట్టి స్త్రీ సంతానం పుడుతుంది. ఉమ్, నెక్స్ట్ వచ్చేసి మనకి కన్యా ఉమ్, కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ పంచమ స్థానాధిపతి మనకి మకర రాశి అధిపతి శనియుడు కాబట్టి ఖచ్చితంగా స్త్రీ సంతానం పుట్టేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి తులా లగ్నం కానీ తులారాశి కానీ పంచమ స్థానాధిపతి కుంభరాశి అవుతారు కాబట్టి కుంభరాశి అధిపతి శని అవుతారు కాబట్టి స్త్రీ సంతానం కలిగేందుకు అవకాశం ఉందండి. ఉమ్, అలాగే ఈ రాశులు ఎలా చెప్తున్నాం మనం, ఉమ్, పంచమ స్థానంలో స్త్రీ గ్రహమైన చంద్రుడు కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ శని కానీ ఉన్నారనుకోండి స్త్రీ సంతానం కలుగుతుంది. ఓ, ఇప్పుడు అంటే అలా మన- చెప్పొచ్చు. అంటే మేష లగ్నం నుంచి లెక్కపెట్టిన పంచమ స్థానాధిపతి రవి అయినా కూడా వాడు మగపిల్లాడు కారకుడు అయినా కూడా అదే పంచమ స్థానంలో ఆ సింహంలో చంద్రుడు అనుకోండి స్త్రీ సంతానం కూడా ఉంటుంది. స్త్రీ సంతానం ఉంటుంది, పురుష సంతానం కూడా అనమాట. అలా ఇద్దరు ఆ. పుడతారు. చంద్రుడు అది అక్కడ ప్లానెట్ లేదనుకోండి ఒకడే ఉంటాడు. ప్లానెట్ కూడా ఉందనుకోండి ఖచ్చితంగా ఆ సంతానం పుడుతుందన్నమాట. ఇప్పుడు, అలా కూడా అంటే ఎంతమంది పిల్లలు కూడా ఉంటుందండి. అంటే సాధారణంగా అంటే అప్పుడు మెయిన్ గా ఈ సంతానం విషయం అంటే ఇద్దరిది చూడాలండి. ఆ భార్యాభర్తలు ఇద్దరిది చూసి చెప్పాలి కాబట్టి ఎక్కువ డామినేషన్ ఎవరిది ఉంది, ఎక్కువ ప్లానెట్స్ ఎక్కువగా గట్టిగా ఎవరిది ఉన్నాయి అనే దాన్ని బట్టి చెప్పాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఈ ట్విన్స్ గురించి వచ్చింది అనుకోండి. అయితే ట్విన్స్ మటుకు రెండే అన్నమాట. ఆ, ఒకటి కుంభరాశి కానీ కుంభలగ్నం కానీ ఆ, పంచమ స్థానాధిపతి బుధుడు అవుతారు కాబట్టి మిథున రాశి అధిపతి ట్విన్స్ పుడతారు. అంటే ట్రిప్లికేట్స్ లేదా క్వాడ్రిప్లికేట్స్ అలా. ఆ, సో మెయిన్ అంటే బుధుడు అనే గ్రహం వల్లనే ట్విన్స్ అండి. ఉమ్, అలాగే మెయిన్ గా వృషభ లగ్నం లేదా వృషభ రాశి వారికి పంచమ స్థానాధిపతి కన్యా రాశి అధిపతి బుధుడు అవుతారు కాబట్టి అక్కడ కూడా అలా అవుతుందన్నమాట. లేదంటే మామూలుగా ఏ లగ్నమైనా అవనివ్వండి పంచమ స్థానంలో బుధుడు ఉంటే కనుక ట్విన్స్ పుట్టచ్చు. ఉమ్, అలాగే ఏ లగ్నమైనా అవనండి పంచమ స్థానంలో రవి కానీ గురువు కానీ కుజుడు కానీ ఉంటే మగ సంతానం. ఉమ్, అలాగే 12 లగ్నాల్లో ఏ లగ్నమైనా అవనివ్వండి చంద్రుడు కానీ శని కానీ మనకి కేతు కానీ రాహు కానీ ఉంటే కనుక స్త్రీ సంతానం పుడుతుంది. ఉమ్, ఉమ్. సో ఇలా ఫిక్స్డ్ అన్నమాట. సో ఇలా ఈజీగా చెప్పచ్చు. మొత్తం మీద ఒకవేళ మగ సంతానమా ఆడ సంతానమా లేకుంటే ట్విన్స్ పుడతారా ఎంతమంది పిల్లలు పుడతారా అనేది కూడా జాతకంలో ఖచ్చితంగా తెలుస్తుంది. 100% ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది కలిపి చూస్తే గనక మనకి మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతని దాంట్లో ఉంది, ఈమె దాంట్లో లేదు. ఉమ్, సో అతనిది ఎంతవరకు తీసుకోవచ్చు, ఈవిడిది ఎంతవరకు తీసుకోవచ్చు. అది అప్పుడు ఏంటంటే చెప్తారు. అప్పుడు ఒకళ్ళైనా పుడతారు కనీసం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి అంటే ఇదివరకు అంటే 3-4 అలా కూడా వెళ్ళేవారండి. ఆ, ఇప్పుడు ఎవరైనా సరే ఒకళ్ళనే పెంచడం కష్టం అయిపోతుంది, దాదాపుగా ఒకళ్ళని కనడం కష్టం అయిపోతుంది, ఈ ఖర్చులు రిచ్ అని చెప్పి ఒకళ్ళతో ఆపేస్తారు. ఉమ్, సో అక్కడ ఇద్దరు అబ్బాయి ఇద్దరు ఉన్నా కూడా ఆ ఫస్ట్ పుట్టేది అబ్బాయి ఉన్నారనుకోండి ఇంకా అక్కడికి ఆపేస్తే ఇంకా అమ్మాయి అనేది ఉండదు కదా. ఉమ్, సో మీరు వద్దనుకుంటున్నారు కాబట్టి అక్కడ కలగట్లేదు సంతానం. అయితే ఖచ్చితంగా ఆ యోగ్యత అనేది ఉంటుందండి. ఉంటుంది అది ఎవరికైనా. ఇది కూడా నేను విన్నాను గురుగారు, 100%. యోగ్యత ఉంటుంది. అది మనం మనం తీసుకోవడం తీసుకోవడం బట్టి ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి, నెక్స్ట్ కూడా అమ్మాయి పుడుతుందేమో అని అనుకున్నారు అనుకోండి వాళ్ళు వద్దనుకుని ఆపేయచ్చు. కానీ నెక్స్ట్ ఖచ్చితంగా అబ్బాయి ఉంటాడు. మరి మీరు ఆగాలి కదా. ఇప్పుడు చదువు గురించి ఎన్నో రోజులు ఆగుతున్నాం, ఉద్యోగం గురించి ఆగుతున్నాం, వివాహం గురించి ఆగుతున్నాం. సంతానం అంటే మళ్ళీ లైఫ్ టైం అంతా మళ్ళీ వాళ్ళని పెంచాలి, వాళ్ళకి సరిగ్గా అన్ని అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా పెంచాలండి పిల్లల్ని. అవును. కానీ చాలా విలువైన సమాచారం ఇది, చక్కగా వివరించారు గురుగారు. విన్నారు కదండి. ఇలాగ మీకు ప్రత్యేకించి జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఇవి కావాలనుకుంటున్నామండి, అసలు ఇవి జరుగుతాయా జరగవా, మా జాతకం అసలు ఎలా ఉంది అనేది పూర్తి వివరాలు తెలియజేస్తారండి గురుగారు. మీరు అపాయింట్మెంట్ ద్వారా గురుగారిని కలవచ్చు, గురుగారితో కాల్లో మాట్లాడండి. కాల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద నేను నెంబర్ అందిస్తానండి, ఒకసారి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోండి. ముఖ్యంగా సంతానం విషయంలో కావచ్చు, వివాహం కానీ దాంపత్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నా, దూర ప్రయాణాలు కావచ్చు, విదేశీ ప్రయాణాల విషయంలో, ఉన్నత చదువుల విషయంలో, గృహం కానీ ఆరోగ్యం కానీ ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఎటువంటి సమస్యలైనా సరే చక్కటి చిన్న చిన్న పరిహారాలు మనం అందరం చేసుకోదగ్గ పరిహారాలండి. అది మనకి ఎంత ఖర్చు మనం పెట్టుకోగలమో ఆ ఖర్చులోనే ఉంటాయి దాదాపుగా. ఇలా పరిహారాలు చేసుకుని ఎంతో మంది వాళ్ళ జీవితంలో ఒక మార్పు అనేది చూశారు. మరి అటువంటి మార్పు మీ జీవితంలో మీరు కూడా చూడాలనుకుంటే గురుగారిని సంప్రదించవచ్చండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ అందిస్తున్నాను, కాల్ చేయండి. నమస్కారం.